రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే ఏదైనా అనుకోవటంలోనే ఉంది, ఊరకే ఉండు అన్నారు. ఊరకే ఉండు, చుమ్మైరప్ప అన్నాడు. నాకు ఏదైనా చెప్పండి స్వామి అంటే చుమ్మైరప్ప అంటే మౌనంలో ఉండమంటే మాట్లాడకుండా ఉంటాం కదండి, థాట్లెస్ స్టేట్లో ఉండమని. మాట్లాడచ్చు, మనం మెలకుగా ఉన్నప్పుడు అసలు థాట్ లేకుండా ఉండలేమండి. కరెక్ట్. థాట్ లేకుండా ఉంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళడం కూడా అంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బాడీ చేసి బాడీ చేస్తూ ఉంటుంది, అది మాత్రం కంటిన్యూస్గా సోర్స్లో ఉంటుంది. మీకు మిగిలిన స్వామీజీలు ఎంత గొప్ప స్వామీజీ అయినాకి రమణ మహర్షికి తేడా అని చెప్పమంటారండి. వాళ్ళందరూ పొడుకుని లేచాక నేను రాజారావేంద్ర అనే స్వామీజీని అన్న దాని మీదే మాట్లాడారు. రమణ మహర్షి 16 years అప్పుడు రియలైజ్ అయ్యారు ఆయన దీని గురించి. మళ్ళీ ఆయన బాడీ వదిలేదాకా ఒక్క సెకండ్ కూడా ఇది రమణ మహర్షి మాట్లాడుతున్నాడు అన్న సోర్స్ అందులోంచి, బాడీ సోర్స్లోంచి అసలు మాట్లాడాలి. స్ట్రైట్ సోర్స్లోనే ఉండేవారు. మనం ఏదైతే అనుకుంటున్నామో 24 hours 1 second కూడా అందులోంచి బయటికి రాకుండానే ఆయన జీవితం గడిపారు. 1 second. దానికి కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ఆయన అసలు పడుకునేవారే కాదు, కళ్ళు మూసుకుని పడుకునేదే లేదు. ఎందుకంటే బాడీ లేని ఒక స్టేట్లో ఉన్నాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయనకంటే ఇక్కడ క్యాన్సర్ వచ్చింది. ఇది నేను ఒక వీడియోలో విన్నానండి. ఆపరేషన్ చేస్తానంటే దీనికి ఏదో వచ్చింది చూడండి అన్నారంట. నాకు ఒక శరీరం ఉందని, దానికి క్యాన్సర్ వచ్చిందని నువ్వు చెప్తే తెలిసింది. ఏం చేయాలి ఇప్పుడు చేసుకోండి అని ఆయన ఇలా కూర్చుంటే మొత్తం అప్పట్లో ఎనస్థీషియా ఇవ్వకుండా గడ్డకు వేసారు. ఆ ఫేస్ కూడా లేదు. అది రమణ మహర్షి అంటే చెప్పటం చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఏదైనా కూర్చుని అబ్బా అంటాను ఇమీడియట్గా. ఆయన కొండ మీదకి తప్ప నడిచి వెళ్తే కాళ్ళల్లో కొన్ని 100 ముళ్ళు ఉండి అంట. ఇలా కూర్చుంటే తీస్తూనే ఉండేవారు అంట. ఆయన మెడిటేషన్లో అలా కూర్చుని ఉంటే పురుగులు కాళ్ళు చేతులు తినేసినవి ఉన్నాయి. వేరే ఎవరో చూసి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి అలా చేసి బాడీ లెస్ థాట్ అంటే అది.